గడిచిన వారమంతా దేవుడు మనల్ని మన కుటుంబాలను కాచి కాపాడు. దేవుడికి రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. గడిచిన వారంలో అనేకులు బలహీనులుగా ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. కొంతమందికి యాక్సిడెంట్స్ అయి హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా కొంతమంది రికవరీ కాలేదు. కొంతమంది అయితే రికవర్ అయ్యారు, మందిరానికి వచ్చారు. కొంతమంది బలహీనులుగానే ఉన్నారు. వారందరినీ ప్రభువు ముట్టినట్లుగా దేవునికి స్తోత్రం చెబుదాం. వాక్య అనంతరము మనము ఈ బలహీనులైన వారందరి కొరకై మనము ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎప్పుడు మనము స్తుతించాలి చెప్పండి? ఎప్పుడు మనము స్తుతించాలి చెప్పాలి. దానియేలట రోజుకు 3 సార్లు ప్రార్థించేవాడు. ఎన్నిసార్లు ప్రార్థించేవాడట? 3 సార్లు ప్రార్థన చేసేవాడు. దావీదు మహారాజు దినమునకు 7 సార్లు ప్రార్థించేవాడు. దినమునకు 7 సార్లు ప్రార్థించేవాడు. మరి క్రైస్తవులుగా మనం ఎన్నిసార్లు ప్రార్థించాలి, లేక ఎన్నిసార్లు ప్రభువుని స్తుతించాలి చెప్పండి? ఎవరైనా అమ్మా గట్టిగా చెప్పాలి. ఎప్పటికీ స్తుతించాలా? ఆయన ఎప్పటికీ స్తుతించాలి అంటున్నాడు. మీరేమంటారు? కరెక్టే అంటారా? గట్టిగా చెప్పండి. మరి తల ఊపితే తల ఇట్లు ఊపితే మరి అది కరెక్ట్ అన్నట్ట రాంగ్ అన్నట్ట తెలియదు కదా. ఎప్పటికీ స్తుతిస్తే మరి ఎప్పుడు పడుకుంటావు? స్తోత్రం. హల్లెలూయా. ఒక చక్కటి వర్తమానం అందిస్తారు వినండి. చాలా మంది సంతోషములో ప్రభువుని స్తుతించడానికి వెనుకాడు. పోరేసుకున్నప్పుడు నీళ్లు పడ్డాయా? కృతజ్ఞత కూడిక. అనుకున్నది జరిగిందా? కృతజ్ఞత కూడిక. అనుకున్న సంబంధము సెటిల్ ఫిక్స్ అయిందా? కృతజ్ఞత కూడిక. దాన్ని రివర్స్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పిన దాన్ని రివర్స్ చేయండి. ప్రార్థన చేసాం, పూర్వ నీళ్ళు పడలేదు, ప్రార్థన ఇంతమంది పెట్టించుకుంటారు. ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాం చెప్పండి. మనం ప్రార్థన చేసాము, బోర్లో నీళ్ళు పడాలని ప్రార్థన చేసాం, నీళ్ళు పడలేదు. ఎంతమంది ప్రార్థన పెట్టించుకుంటారు? ఆ ఆదివారము మందిరానికి వచ్చినా కూడా ముఖంలో ఒక్క రక్తం పొట్టు కూడా కనబడదు. స్తుతించండి అన్నప్పుడు స్తుతి నోట్లకి రాదు, చేతులు పైకెత్త ఏదో కోల్పోయినట్లుగా, ఎందుకంటే కార్యం జరగలేదు కదా. ఆమేన్. అయితే బైబిల్ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, క్రైస్తవుడు కష్టములలో, సంతోషములలో, ఆనందములలోనే కాదు కానీ కష్టములలో కూడా స్తుతించేవాడే క్రైస్తవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆనందంలో ఎవడైనా స్తుతిస్తాడు. అన్నీ జరిగినప్పుడు ఎవడైనా దేవుడి దగ్గరికి వెళ్తాడు. అన్నీ బాగున్నప్పుడు ఎవడైనా దేవుడికి వందనాలు చెప్తాడు. కానీ క్రైస్తవుడు ఒక్కడే, వాడు దుఃఖంలో కూడా స్తుతించడం ఆపడు. స్తోత్రం చెప్పు గట్టిగా. వాడు దుఃఖంలో కూడా ప్రార్థించడం ఆపడు. నీలో దేవుని ఆత్మ పని చేసుకుంటే నేను చెప్తున్న మాటలు మిమ్మల్ని రేపుతాయి. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుడుగా. వినుట మాత్రమే కాదు, గ్రహించుదురుగా. గ్రహిస్తే దీవెన. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఎప్పుడు చెప్పాలి చెప్పండి, ఇప్పుడు స్తుతించాలి, ఇప్పుడు చెప్పండి, చెప్పాలి. శోధనలో స్తుతించాలి, శ్రమలలో చెప్పాలి అంటాను, మీరు స్తుతించాలనాలి. శోధనలో, శ్రమలలో, కన్నీళ్లలో, గాయాలలో, మరణములో. అసలు ఒక విషయం తెలుసా, పుట్టినప్పటి నుంచి సచ్చిదాకా మన ప్రార్థన జరుగుతూనే ఉంటుంది, స్తుతి జరుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. పుట్టిన స్తుతే ఉంటుంది, చనిపోయిన స్తోత్రం. రెండవ దినవృత్తాంతముల గ్రంథం, రెండవ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం, 2 Chronicles chapter 20 verse 26, 26వ వచనం. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. దేవునికి స్తోత్రం చెప్తారా? 4వ దినమందు వారట బెరాకా లోయలో దిగారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిద్ర వస్తుందా? ఏమొస్తుంది కదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. 4వ దినాన ఎక్కడ దిగారంటే వారు చెప్పాలి. బెరాకా లోయలో దిగారు. అసలు ఎవరు దిగారో మనం తెలియకపోతే ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కాదు కదా. కాబట్టి కొంచెం క్లుప్తంగా ఆ చరిత్ర మీకు చెప్పి వాక్యంలోకి వెళ్తారు. యెహోషాపాతు అనండి అందరూ కూడా గట్టిగా చెప్పాలి. యెహోషాపాతు అనేటువంటి రాజు, యూదా రాజు. ఏ రాజు అయినా? యూదా రాజు. దేశము రెండుగా విభాగింపబడింది. దేశము రెండుగా విభాగింపబడింది. ఒకటేమో సౌత్గా, ఇంకొకటి నార్త్గా. దక్షిణ భాగము, ఉత్తర భాగం. స్తోత్రం చెప్పు. ఈ రెండు భాగాలను పరిపాలించిన ముగ్గురు రాజులు. ఒకరేమో సౌలు, రెండవది దావీదు, మూడవది సొలొమోను. చరిత్రను వినండి, రెండేళ్ళు రాసుకోండి, పేపర్ మీద రాసుకోండి. ఆమేన్. యునైటెడ్ కింగ్డమ్, ఏదైతే యునైటెడ్ కింగ్డమ్ ఉందో ఆ యొక్క రాజ్యాన్ని, ఇశ్రాయేల్ రాజ్యాలన్నింటినీ కూడా ముగ్గురే పరిపాలించారు. ముగ్గురే. ఒకటి సౌలు మహారాజు, రెండవది దావీదు మహారాజు, మూడవది సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజు తర్వాత రెహబాము వచ్చాడు. రెండుగా విభాగింపబడింది. ఎలాగా? చెప్పాలి. ఎందుకు విభాగింపబడింది అంటే వినండి. సొలొమోను చనిపోయాడు. సొలొమోను చనిపోయిన తర్వాత కొంతమంది ప్రజలు వచ్చి, అయ్యా నాయనా, మీ తండ్రి కాలంలో ఎన్నో పన్నులు వేశాడు, పన్నుల భారం ఎక్కువైపోయింది, ఆ పన్నులు మేము కట్టలేకపోతున్నాం, ఆ ట్యాక్స్ మేము కట్టలేకపోతున్నాం, ఎక్కువైపోయింది, జిఎస్టీ ఎక్కువైపోయింది, ట్యాక్స్ ఎక్కువైపోయింది. ఆమె తినే తిండి మీద ట్యాక్స్, అన్నిటి మీద ట్యాక్స్ చేశాడు మీ నాయన. నీ రాజ్యంలోనైనా ఏమైనా కొంచెం తగ్గిస్తావా? ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఉంటే ఏం చేస్తారు? ఆ రాజు స్థానంలో మీరు ఉంటే ఏం చేస్తారు? అమ్మా గట్టి చెప్పాలి. ట్యాక్స్ ఎక్కువైపోయింది, పనులు ఎక్కువైపోయినాయా, తగ్గించండి మహాప్రభు అని మీ దగ్గరికి వచ్చారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? తగ్గిస్తారు కదా. మరి మీకున్న జ్ఞానం లేదండి వానికి. అక్కడ కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, ఆయన కాలంలో ఉన్న పెద్ద మనుషులు. వాళ్ళు పిలిచాడు, అయ్యా మరి ప్రజలు ఇలా అంటున్నారు, ఏం చేయాలి? మీరన్నట్టే వాళ్ళు చెప్పారు, అయ్యా నిజమే, మీ తండ్రి కాలంలో ఎన్నో పన్నులు, ఎందుకంటే ఆయన జ్ఞానం ఎక్కువ ఉంది కాబట్టి రాజ్యాన్ని విస్తరించబడడానికి ఎన్నో పన్నులు వసూలు చేశాడు. అయితే ఇప్పుడు ఈ పన్నుల భారము తగ్గితే వాళ్ళు ఇదిగో మన రాజ్యంలో క్షేమంగా బ్రతుకుతారు, వారికి నువ్వు గొప్ప సేవ చేసిన వ్యక్తి అవుతావయ్యా, నువ్వు పన్నులు తగ్గించు అని చెప్పాడు.
అవి వీడు వినాలి కదా, వినడు వాడు. ఎందుకు విన్నాడు? వాడితో పాటు పెరిగిన యవనస్తులందరూ పిలుచుకొని వాడిని అడిగాడు, బ్రదర్ చెప్పండి, ఇదిగో వీళ్ళు పన్ను తగ్గించమంటున్నారు, ఏం చేద్దాము? వాళ్ళు అన్నారు, ఏ మనిషి ఉన్నారు, మీ నాయన కంటే ఎక్కువ దిగొచ్చిన వాళ్ళు, మీ నాయన జ్ఞానం ఏంటి, నీ జ్ఞానం ఏంటి? మీ నాయన జ్ఞానానికి దేశాలే కదిలిపోయాయి, యుద్ధాలు. అసలు సొలొమోను కాలంలో ఒక యుద్ధం జరగలేదు, అంత జ్ఞానం దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. అందరూ వచ్చి ఆయన కాళ్ళ కూడా కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటున్నారు. ఆ రిటర్న్ వచ్చి బంగారం ఇస్తున్నారు, వెండి ఇస్తున్నారు, అన్ని విలువైన పట్టు వస్త్రాలు ఇచ్చిపోతున్నారు. అంత జ్ఞానవంతుని కడుపులో పుట్టావు నువ్వు, ఏమైనా తప్పడి చేసావా? నీకా చెడ్డ పేరు వచ్చేది ఎవరికి? మీ నాయన కోసం చెడ్డ పేరు. కాబట్టి రైట్ డిసిషన్ తీసుకోవాలి. మీ నాయన ఏదైతే చేశాడో దానికి రెట్టింపు చేయాలి. 10 రూపాయల పన్ను వేసాడా, 20 రూపాయల పన్ను వేయాలి. ఎందుకని చెప్పు? వాడు అనుకున్నాడు కరెక్టే కదా, నేను ఒకవేళ తగ్గించానుకో వాళ్ళందరూ అనుకుంటారు మీకు తెలివి లేదు, మీకు జ్ఞానం లేదు, అందుకే తగ్గించాడు అనుకుంటారని వాడు ఏం చేశాడంటే తెల్లారు వచ్చాడు. వస్తే అయ్యా మరి ఏమంటావు రాజా అంటే, ఆ రాజు చెప్పాడు, మా నాయన కంటే నేను ఎక్కువ పన్నులు విధిస్తున్నాను, ఆయన 10 రూపాయలు కడితే ఇప్పుడు మీరు 20 రూపాయలు కట్టాలి, డబల్ ఛార్జ్ చేసేసాడు. వెంటనే రాజ్యం 2గా విభాగింపబడింది. ఏమైనా రాజ్యము చెప్పండి? అప్పటిదాకా యునైటెడ్గానే ఉంది, కలిసే ఉంది. దీని ఒక్క అనాలోచితమైన ఆలోచన ఏం చేసిందంటే రాజ్యాన్ని 2గా విభాగింపబడింది. అంటే మీకు అర్థం కానీ చెప్తున్న చరిత్ర. కొంతమంది ఏమో ఇశ్రాయేలు వారు పరిపాలించుకున్నారు. యూదా సపరేట్గా ఉన్నది, యూదా ప్రాంతం సపరేట్గా ఉంది. యూదాను పరిపాలించిన రాజులు ఉన్నారు, ఇశ్రాయేలు పరిపాలించిన రాజులు ఉన్నారు. అయితే యూదా రాజుల్లో శ్రేష్టమైన వ్యక్తులు దేవుడు లేపాడు. సోదరు చెప్పండి కండి. మంద చిన్నదే కానీ గుణములో గొప్ప వ్యక్తులు దేవుడు లేపాడు. అక్కడ మంద పెద్దది కానీ గుణము సరిగా లేదు. స్తోత్రం చెప్పండి. సరే చరిత్రను పక్కకు పెడితే ఈ చిన్న రాజ్యమైనటువంటి ఈ యూదా రాజ్యాన్ని యెహోషాపాతు పరిపాలిస్తున్నాడు. యెహోషాపాతు పరిపాలించేటప్పుడు చుట్టుప్రక్కల ఉన్న కొన్ని ప్రాంతాలు, కొన్ని రాజ్యాలు ఇదిగో ఊరికనే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఉట్టుగానే కొట్టడే పెట్టుకుంటారు, మనకి ఏం పన్నులు పాటలు. ఊరికనే యూదా మీదికి రాజ్యానికి వారు యుద్ధానికి వారు వచ్చారు. ఒకడు వచ్చి చెప్పాడు, అయ్యా గొప్ప సైన్యము ఇదిగో మన మీదికి యుద్ధం రాబోతుంది అని రాజు చెప్పినప్పుడు రాజు ఏం చేశాడంటే, అమ్మా ఏం చేయాలి, రాజులు ఏం చేయాలి, మన దగ్గర ఎంత బలం ఉంది, ఎన్ని బాణాలు ఉన్నాయి, ఎన్ని ఈటలు ఉన్నాయి, ఎంతమంది యుద్ధం చేయగలిగిన వారు ఉన్నారు, మన శక్తి సరిపోతుందా సరిపోదా, ఇంకా పక్క రాజ్యాల నుంచి ఏమైనా సహాయం మనం కోరాలి అని అనుకోవాలి రాజులు. కానీ ఈ యెహోషాపాతు ఏమంటున్నాడు తెలుసా? యుద్ధం జరగబోతూ ఉంటే అతను ఏం చేశాడంటే దేశమంతటా ఉపవాసాన్ని ప్రకటించాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పే మాటలు. హలో, యుద్ధం వచ్చినప్పుడు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఈ రాజు ఏం చేస్తున్నాడు? యుద్ధం వచ్చినప్పుడు మనమందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, దేవుని యొక్క విచారణ చేద్దాం. స్తోత్రం చెప్పండి. కారణం ఏంటో తెలుసా? యెహోషాపాతు అంతరంగంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, నా బలము తక్కువ, నా ప్రజలు తక్కువ, కానీ నేను ఆరాధించుతున్న దేవుడు బలవంతుడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏవేలు ప్రవచన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనము రాయబడిన మాట. ఏవేలు ప్రవచన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము, బలహీనుడు
నేను ఇప్పుడు బలవంతుడను. గట్టిగా చెప్పు. హల్లెలూయా. మనం బలహీనులమా బలవంతులమా చెప్పండి. ఒక ముగ్గురు బాగా గట్టిగా ఉన్న మన మీదకి వస్తే కొడతాం మనం. చెప్పు. ఎల్లెక్కలు కొడతాం మనం. ఆమె నీ బలం ఎంత? మన బలహీనమా బలవంతులమా చెప్ప. కొట్టుకొనుడే పని, కొట్టుకొనుడే పనిగా కొంతమంది పెట్టుకున్నారు బయట దేశాలు. ఇక వాడు రోజు 100 కొట్లు 20-30 కోళ్ళు వాడు తిని 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 బాగా బలిసి ఇక వాడి పనే కొట్టుకోవడం. స్తోత్రం చెప్పండి. మనం అది చేస్తామా? చెయ్యము. మనం బలహీనము కదా. చిన్న చిన్న విషయాలకు ఎమోషనల్ అయిపోతాం మనం. అవునా కాదా? చెప్పండి చెప్పండి. అసలు ఇప్పటిదాకా ఏడవలేదన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? చెప్పు. అసలు ఇప్పటిదాకా నా కంట్లకి వచ్చి నీళ్ళే కారలేదు, అంత స్ట్రాంగ్ నేను అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? స్ట్రాంగ్ అంటే కండలు కాదు. ఎంతమంది ఉన్నారు? ముందు ఏడవకపోయినా మూల కోసం ఏడ్చావు. చెప్పుకో, నీ మనసులో చెప్పుకో. ఎన్నిసార్లు ఏడ్చావో. బయటకు ఎవ్వరికి కనబడకపోయినా ఒంటరిగా కూర్చొని ఏడ్చిన దినాలు ఉన్నాయా లేవా? చెప్పు బిడ్డ. సిగ్గెందుకు? మనం బలహీనమే. అయితే వాక్యం ఉంది, బలహీనుడు అనాలట నేను ఇప్పుడు బలవంతుడను. సపోర్ట్లు బట్టి సోదరు చెప్పు. హల్లెలూయా. నేను ఇప్పుడు బలవంతుడను. యెహోషాపాతు యొక్క బలం, యెహోషాపాతు యొక్క ధైర్యం దేవుడే. ఆమె తన దగ్గర ఉన్న సైన్యాన్ని చూడడం లేదు ఆయన. తన దగ్గర ఉన్నటువంటి గుర్రములను చూడడం లేదు ఆయన. తన దగ్గర ఉన్నటువంటి యుద్ధము చేయగలిగినటువంటి కండల వీరుడు ఎవరున్నారని వెతకడం లేదు. ఆయన అంటున్నాడు, యుద్ధం వస్తుందంటే ఏం చేయమంటున్నాడు? ఉపవాసం ఉండాలి. సోదరు చెప్పు. ఆమె శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము ఉపవాసం ఉండాలి. నేను ఈ వారంలో ఒక్కరోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాం. మందిరంలో ఎంతోమంది బలహీనులుగా ఉన్నారు. మన మందిరంలో ఎంతోమంది బలహీన, అందరూ చాలామంది నాకు తెలిసి 80% బలహీనులుగానే ఉన్నారు. ఈ శోధనలన్నీ కూడా దేవుడు తొలగించినట్లుగా, ఈ సమస్యలన్నీ విడుదల కలుగునట్లుగా మనం ఆ ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామన్న వాళ్ళ సౌకర్యం చెప్పండి. మీరు చేసుకొని మేము ఇంటికాడ బజ్జుంటాం, భువదిని బజ్జుంటాం అని అనుకుంటాం. అందరూ రావాలి. దేవునికి స్తోత్రం. ఒకటే రోజు కాబట్టి రండి. పొద్దున నుంచి సాయంత్రం దాకా ఇంటికి పోయి వస్తా, భువదిని వస్తా లేదు. ఇక యేసు రక్తం హల్లెలూయా. రెండు చేతులు అయితే బిగ్గరగా స్తోత్రం చెప్పండి. యూదాంతుడు కూడా ఉపవాసం ప్రకటించాడు. నేను అంటాను, ఉపవాసం ఉంటే బలం వస్తుందా బలహీనమైతామా? చెప్పాలి. మామూలుగా శరీరంలో ఉపవాసం ఉంటే ఏమైతే మనం చెప్పండి గట్టిగా. చెప్పు శివుడే. ఉపవాసం ఉన్నాం అనుకో ఏమైతే మనం బలహీనమైతాం అని నువ్వు అంటున్నావు. సైన్స్ అట్లా చెప్తలేదు. సైన్స్ ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి 36 గంటలు ఉపవాసం ఉంటే, 36 గంటలు ఎంతమ్మా? 36 గంటలు అంటే ఒక రోజు తర్వాత ఇంకా సగం పూట. ఆ 36 గంటలు మనం ఉపవాసం ఉంటే మన శరీరం అంతా రీస్టోర్ అవుతుంది. అర్థమవుతుందా? నీ లోపల ఇమ్యూన్ పవర్ పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, నీ మెదడు మంచిగా పనిచేస్తుంది, నీ అవయవాల్లో మూలకు దాగినటువంటి ఈ కొవ్వు పదార్థాలన్నీ కరిగిపోతాయి. ఆమె స్తోత్రం చెప్పు గట్టిగా. ఈ నొప్పులు గిప్పులు అన్నీ ఎగిరిపోతాయి. 36 గంటలు ఫాస్టింగ్ చేస్తే మరలా మునుపు ఉన్న బలం నీకు వస్తుంది. స్తోత్రం చెప్పు గట్టిగా. అది సైన్స్ చెప్తుంది. ఆమె మనం అనుకుంటాం ఉపవాసం అంటే బలహీనం అయిపోతుంది, ఎవరికి రాదు. అది 36 గంటల లోపే
24 గంటల లోపే 24 గంటల లోపు ఏమనిపిస్తుంది? అయ్యో అయిపోయింది నా పనిగా, పడిపోతున్నా నేను, ఇక కళ్ళు తిరుగుతాయి కావచ్చు, చక్కెర వస్తుంది కావచ్చు, ఏమి కాదు. ఆమె ఉండండి, ఒకసారి ట్రై చేయండి, దేవునికి ఇష్టం చెప్పండి. నేను చెప్పేది అబద్ధమైతే మీరు గూగుల్లో కొట్టండి. ఆమె నీ మెదడు, నీ కిడ్నీ, నీ లివర్, నీ కార్జం, ఇంకేంటి లోపల ఉన్న అన్ని పేగులు, పెద్ద పేగు, చిన్న పేగు, మడతబడ్డ పేగు, చక్కగా ఉన్న పేగు, అన్ని చక్కగా యేసు రక్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పుదాం, మామూలుగా ఉపవాసం ఉంటే ఏమవుతాం? మనం బలహీనమైపోతాం. యుద్ధం చేయడానికి పోవాలంటే మంచిగా తినిపోవాలి. కానీ రాజు అంటున్నాడు, మీరు ఉపవాసం ఉండండి. కారణం ఏమిటంటే వారు వారి యొక్క బలము మీద ఆధారపడలేదు, కానీ వారు ఆరాధిస్తున్నటువంటి దేవుని మీద వారు ఆధారపడ్డారు. ఆధారమే ఉన్నది. ఆడండి, నీకేదో ఉన్నది, నీకేదో ఉన్నది కాబట్టి వాడలేదు. చెప్పండి, ఏమి ఆధారం ఏంది? అదెక్కడ సాగన ఇల్లా ఏంటి? నీకేముంది? ఆధారం ఏంటి? పిల్లల ఎవడు కాదు ఆధారం, దేవుడు ఒక్కడే ఆధారం. దేవుడికి స్తోత్రం చెప్పు. పడ్డమా? 1 2 3 స్టార్ట్. మీరే పడాలి. చివరి 2 మాటలు. నీవు బాహుబలము గలవాడము, పరాక్రమము గలవాడము. ఈ మాట అందరూ చెప్పండి, ఈ మాట అందరూ చెప్పండి, చెప్తున్న మాట అందరూ చెప్పండి. నిన్ను ఎదిరించుట, ఎంత గట్టిగా చెప్పాలి మీరు? నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. నేను చెప్తున్నా, మీరు ఎట్లా చెప్తున్నారు? ఆమె చెప్పండి, చెప్పండి. నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. ఆమె దేవుణ్ణి ఎదిరించడానికి ఎవరికైనా బలం సరిపోతుందా? సరిపోదు. ఇట్లా చిటికేసాడు అనుకో, మునిగిపోతుంది. స్తోత్రం చెప్పండి. ఇట్లా చిటికేసాడు అనుకో, బిల్డింగులు కూలిపోతుంది. మురిగే కుక్కలు ఉంటాయి కొన్ని రోడ్డు మీద. చెప్పండి, మురిగే కుక్క కరుస్తుందా? మనుషులు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. ఆయన అనుకుంటే నిమిషం కాదు మనిషి. అని బలమెంత? మనిషి బలమెంతండి? ఆయన ఎదిరించడానికి ఎవరికి బలము చాలదు. సర్వశక్తిమంతుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. అయితే భక్తులు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా వారిని ఎదిరించడానికి మా బలము సరిపోదు, మా దిక్కు నీవే. స్తోత్రం చెప్పండి గట్టిగా. మా దిక్కు నీవే. నేను అంటున్నాను, శ్రమ కలిగినప్పుడు మన దిక్కు ఎవరు? చెప్పాలి. ఆయనే మన దిక్కు, ఆయనే మన బలము, ఆయనే మన ఆధారము. అలాగ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక వ్యక్తిని లేపాడు. ఆ
చెప్తుందంటే, మీరు సాగిపోండి, యుద్ధం మీరుగా చేసేది యెహోవాయే చేస్తాడు. మీరు సాగిపోండి, యుద్ధం మీరుగా చేయాల్సింది దేవుడే మీకు తోడుగా ఉండి యుద్ధం జరిగిస్తాడు. రెండు చేతులైతే స్తోత్రం చెప్పాలి. రెండు చేతులైతే బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు యుద్ధము యొక్క విధానం మారిపోయింది. యుద్ధం యొక్క విధానం ఏమైపోయిందంటే, ఇదిగో దేవుడు చెప్తున్నాడు, యెహోషాపాతా నువ్వేం చేయాలంటే ముందు పాటలు పాడే వారిని పెట్టారు. ఎవరిని పెట్టారట? గట్టిగా చెప్పాలి. వాయిద్యాలు వాయించేవారు ముందుండాలి, పాటలు పాడేవారు ముందుండాలి, స్తుతించేవారు ముందుండాలి, వారి వెనుక సైన్యం ఉండాలి. సోదరులు చెప్పు గట్టిగా, ముందేముండాలట? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. పాటలు పాడేవారు ఉండాలి, స్తుతించేవారు ఉండాలి, ఆమె వెనుక సైన్యం ఉండాలి. ఎవరైనా సైన్యాన్ని ముందు పెడతాడు కానీ పాటలు పాడేవారిని ముందు పెడతాడు. ఇది దేవుని విధానం, దేవుని యుద్ధ నైపుణ్యం ఇది. పాటలు పాడేవారు ముందు ఉండాలి, స్తుతించేవారు ముందు ఉండాలి, సైన్యము వెనకాల ఉండాలి అని దేవుడు చెప్పాడు. వాళ్ళు అలాగ పాడుతూ 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 వారు ముందుకు వెళుతుంటేనట, ఇదిగో నా వైపు చూడండి, షార్ట్గా చెప్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి శత్రువులందరూ కూడా ఒకరిని ఒకడు పొడుచుకొని వచ్చారు. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమవుతుందని చెప్పే మాటలు. నీవు స్తుతిస్తే అపవాది వానికి వాడు పొడుచుకొని వస్తాడు. గట్టిగా చెప్పు. హల్లెలూయా. స్తుతిలో జయమున్నది, స్తుతిలో విజయమున్నది, స్తుతిలో దైవ కార్యాలు జరుగుతాయి. స్తుతించినప్పుడు అపవాది కార్యములు కాలిపోతాయి. ఆమేన్. శత్రువు భయపడుతున్నాడు, శత్రువు వాడికి వాడు పొడుచుకొని వస్తున్నాడు. కారణం ఏమిటి? ఎవరు చూసి? ఏ బలము చూసా, ఈటు చూసా? కాదు కాదు కాదు, ఒక శబ్దం వినబడుతుంది, ఒక శబ్దం వినబడుతుంది. ఏమిటా శబ్దం అంటే, ప్రజలు స్తుతిస్తూ ఉన్నారు, ప్రజలు ఆయన నామాన్ని కీర్తిస్తూ ఉన్నారు, ప్రజలు ఆయన నామాన్ని కొనియాడుతూ ఉండగా, దేవునికి మహిమ కలుగుతూ ఉండగా శత్రువు యొక్క గుంపులో గలిబిలి పుట్టింది. శత్రువు గుంపులో గలిబిలి పుట్టింది. వారు ఒకరిని ఒకరు పొడుచుకొని చచ్చిపోయారు. స్తోత్రం చెప్పు. నేనంటాను, శ్రమ కలిగినప్పుడు నువ్వు స్తుతించాలి, శోధన కలిగినప్పుడు నువ్వు స్తుతించాలి, శత్రువు వెంటాడుతున్నప్పుడు స్తుతించాలి. స్తుతియే నీకు ఆయుధం, స్తుతియే నీకు ఆయుధం. నువ్వు స్తుతించినప్పుడు శ్రమ ఓడిపోతుంది, నువ్వు స్తుతించినప్పుడు శోధన ఓడిపోతుంది, నువ్వు స్తుతించినప్పుడు అపవాది కార్యములు కాలిపోతాయి. ఆమేన్. వారు స్తుతిస్తూ ముందుకెళ్తున్నారు. స్తుతించుకుంటూ ముందుకెళ్తుంటే వారు వెళ్ళగానేనట, ఇదిగో వారందరూ చనిపోయి అక్కడ ఉన్నారు. ఆమేన్. వారు వెళ్ళిన స్థలంలోకి వెళ్ళగానే అక్కడ ఉన్న శవాలు బయట ఉన్నాయి. బెర్క్మెన్ గారు ఒక పాట రాశారు, స్తుతించిన సాతాన్ మారిపోతాడు, కునుకుతే తిరిగి వస్తాడు. స్తుతిస్తే ఎవరు పాడిపోతారట? స్తుతిస్తారు. ఎప్పుడు మీ పక్కకి కూర్చుంటాడు, హలో, నిన్ను వినకుండా అటు మెసిలిపిస్తుండు, ఇటు మెసిలిపిస్తుండు, ముందు కొంచుతుండు, వెనక్కి అంటుండు, ఇంటికాడ ఏమైపోయిందో ఒకసారి ఆలోచన చేయంటుండు. ఆడే అర్థమవుతుంది, నీకు వస్తుంది ఆలోచన. నిద్రపడ్డాడు. కొంతమందికి ఎక్కడ నిద్రపడ్డదు? మందిరంలో నిద్రపడతాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే వాడు నీ పక్కనే ఉంటాడు. పెద్దయ్య గారు, నతానయ్య గారు పాట పాడుతుంది. ఏమని పాట? పక్కనే ఉన్నాడు పగవాడు, నీ చెంతనే ఉన్నాడు చెలికాడు. హల్లెలూయా. స్తోత్రం. ఎక్కడ ఉన్నవాడు? స్తుతిస్తే నీ యొక్క ఉన్నటువంటి అపవాది పారిపోతాడు.
రెండు చేతుల పైకి స్తుతిద్దాం 10 నిమిషాలు. స్తుతించండి, స్తుతించండి. స్తోత్రం, 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 స్తోత్రం. గట్టిగా 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 ఆయన కార్యాలన్నీ కాలిపోతున్నట్లుగా, మన ఇంటి చుట్టూ ఆవరించినటువంటి కార్యాలు, మన పిల్లల చుట్టూ ఆవరించిన కార్యాలు, రోగముగా మారి వెంటాడుతున్నటువంటి అపవాది కార్యాలు, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, కలవరాన్ని పుట్టిస్తున్నటువంటి వారి కార్యములన్నీ యేసు నామములో కాలిపోవునట్లుగా స్తుతించు, స్తుతించు, స్తుతించు అన్నామని. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమ 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 ప్రభావం నీకే, ప్రభావం నీకే, ప్రభావం నీకే, ప్రభావం నీకే. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. మహిమ నీకే, మహిమ నీకే, ప్రభావం నీకే, ప్రభావం నీకే. ఈ రక్తములో విజయం ఉన్నది, ఈ రక్తములో విజయం ఉన్నది, ఈ రక్తములో విజయం ఉన్నది. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. రెండు చేతుల దగ్గరికి దేవునికి స్తోత్రం చెప్తారా? స్తుతిస్తే అపవాది ఓడిపోతాడు. ఆమేన్. 3 దినములంట వారు దోచుకున్నారట, కొల్ల సొమ్ము దోచుకున్నారు. 4వ రోజు వారు బెరాకా లోయలో దిగారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకే ఒక మాట చెప్పి ముగిస్తారు. యుద్ధానికి వెళ్ళే ముందు ఎలా జరుగుతుందో తెలియదు వారికి. యుద్ధం ఎలా ఉండబోతుందో వారికి యుద్ధం తెలియదు. అయితే రాయబడిన మాట, యుద్ధానికి వెళ్ళే ముందట వారందరూ ప్రభువును స్తుతించి ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 19వ వచనం. కహాతీయుల సంతతి వారును కోరాహుల సంతతి వారును లేవీయులు నిలవబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే శ్రమలో వారు స్తుతించారు. ఆ స్తుతి వారి స్థితిని మార్చేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు జయముతో వారు నింపబడ్డారు. వారు వెళ్ళే వరకు శత్రువులందరూ కూడా కనుమరుగైపోయారు, చనిపోయారు. వారు చనిపోయిన తర్వాత వారు ఆ స్థలానికి ఏమని పేరు పెట్టారు తెలుసా? స్తుతిలోయ. స్తోత్రం చెప్పండి. ఇది మా బలము ద్వారా, మా శక్తి ద్వారా, మా జ్ఞానము ద్వారా దేవుడు మాకు జయమివ్వలేదు కానీ ఇదిగో ఆయన స్తుతించడం ద్వారా మేము జయము పొందుకున్నాం. ఈ సాక్ష్యం మనము చెప్పుదుము గాక, ఈ సాక్ష్యం మనం పలుకుదుము గాక. ఆయన స్తుతించడం ద్వారా నేను జయము పొందాను. ఆయన స్తుతించడం ద్వారా నాకు విడుదల కలిగింది. నేను స్తుతించడం ద్వారా నాకు రోగము పోయింది. నేను స్తుతించడం ద్వారా ఇదిగో ఈ ఘనమైన విజయాన్ని పొందుకున్నాను. ఈ సాక్ష్యం మనం చెప్పుకుందాం. ఆమేన్. రెండు చేతులైతే స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఏ లోయ అది? బెరాకా లోయ. చెప్పండి ఏ లోయ అండి? బెరాకా లోయ అంటే అర్థం ఏమిటి? స్తుతి లోయ. చెరసాలలో వేయబడ్డారు పౌలు సీలలు. వాక్యం ప్రకటించినందుకు చెరసాలలో వేయబడ్డారు. చెరసాలలో వేయబడ్డా కూడా స్తుతి ఆగిందా? చెప్పాలి అందరూ కూడా. స్తుతి ఆగిందా? ఆగలేదు. చేతి నిండా గాయాలు, కాళ్ళకు చేతులకు గాయాలు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఎన్నో మార్లు కొట్టారట. గుంపు మీద పడి ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. చేతులు బట్టి లాక్కొని వచ్చారు. లాక్కొని వచ్చినప్పుడు శరీరం అంతా కూడా రక్కపోయి గాయమైపోయింది. ఊరి మధ్యలోని తీసుకొచ్చి వారి మీద నేరారోపణ చేస్తే వారిని చెరసాలలో వేసి, చెరసాలలో చేతులకు కాళ్ళకు సంఖ్యలు, దేహమంతా గాయాలు, రక్తమయమైపోయింది. శరీరం అంతా రక్తమైపోయింది. కారణం ఏమిటి? స్వార్థ ప్రకటించినందుకు.
ఒక వ్యక్తిని స్వస్థపరిచినందుకు, ఒక వ్యక్తిని బాగుపరిచినందుకు చెరసాలలో వేయబడ్డారు. అయితే ఆ గాయాలు వారి హృదయాల్లో ఉన్నటువంటి దేవుని స్తుతిని ఆపలేకపోయాయి, ప్రార్థనలు ఆపలేకపోయాయి, ఆరాధనలు ఆపలేకపోయాయి. శ్రమలో నుంచి వచ్చే స్తుతి శత్రువు ఇంట్లో వంట పెడుతున్నది. హల్లెలూయా! నీ దుఃఖములో నుంచి, నీ యొక్క కన్నీళ్ళలో నుంచి వచ్చేటువంటి స్తుతి శత్రువుని తగలబెడుతున్నది. హల్లెలూయా! నామములో ఉన్నప్పుడు చేసే ప్రార్థనలో అంత శక్తి ఉండదు, కానీ శ్రమలు వచ్చినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు నువ్వు చేసే ప్రార్థన శక్తివంతంగా మార్చబడుతుంది. హల్లెలూయా! నీ ప్రార్థనకు కన్నీళ్లు తోడైతే, నీ స్తుతికి కన్నీళ్లు తోడైతే ఇక ఎవరు కూడా దాన్ని ఆపలేడు. గాయాలైపోయాయి, రక్తమయమైపోయింది, శరీరం అంతా గాయాలు, దేహం అంతా గాయాలు. అయినా కూడా స్తుతి ఆగుతలేదు, నోరు ఆగుతలేదు. నోట్లో నుంచి ప్రభువుని స్తుతిస్తున్నారు, ప్రభువుని ఆరాధిస్తున్నారు, గాయాలతో ప్రభువుని ఆరాధిస్తున్నారు, రక్తంలో ప్రభువుని ఆరాధిస్తున్నారు. ప్రజలందరూ కూడా, సైనికులంతా ఆ యొక్క పాటలు వింటున్నారు, వారి స్తుతిని వింటున్నారు. ఆ స్తుతుల మధ్యలో, ఆ ఆరాధన మధ్యలో భూకంపం వచ్చిందట. అయ్యో, చూడండి, శ్రమలో స్తుతిస్తే అసాధ్యమైన కార్యాలు జరుగుతాయి. శ్రమలో స్తుతిస్తే ఎవడు ఊహించలేని కార్యాలు దేవుడు చేస్తాడు. పౌలు శీలలు చెరసాలలో నుండి స్తుతిస్తూ ఉన్నప్పుడు సంఖ్యలు తెగిపోయి, వాళ్ళే కాదు, వాళ్ళ స్తుతిని వింటున్న ప్రతి వారి సంఖ్యలు తెగిపోయినాయి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు. హల్లెలూయా! నువ్వు స్తుతిస్తే నీ స్తుతిని వింటున్న వారికి కూడా విడుదల కలగాలి. హల్లెలూయా! పెంతెకోస్తు ఎలా ప్రార్థన చేసావో తెలుసా నీకు? ఇట్లా వాళ్ళు ప్రార్థన చేస్తే ఇటుపక్కడు వాడు వీడు అందరూ వచ్చి ఎవడు నచ్చాడా అని వచ్చేవాళ్ళట. ఒక కుమారుడు, ఏకైక కుమారుడు, ఒకడే కొడుకు ఉంటే వాడు కూడా చచ్చిపోతే ఎలాంటి దుఃఖం ఉంటుందో అలాగే ఏడ్చేవాళ్ళని మన పితరులు. ఏక కుమారుని కోల్పోయిన తల్లి వలె, ఏక కుమారుని కోల్పోయిన తండ్రి వలె ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చి ఆత్మను పొందుకున్నారు. అందుకే వారి ముందు ఏ దురాత్మ నిలబడలేకపోయి, ఏ శత్రువు నిలబడలేకపోయారు. నువ్వు ప్రార్థన చేస్తున్న పక్కనకి నిద్ర పడతావు, మంచి నిద్ర, గాఢ నిద్ర పడతారు. స్తోత్రం. హల్లెలూయా! అలాంటి కృప మనం పొందుతాము గాక, అలాంటి ఆత్మను మనం పొందుతాము గాక. నేను అంటాను, అందుకే శ్రమలు రావాలి. మనం రావాలో వద్దా? గట్టిగా చెప్పాలి. అందరూ చెప్తలేరు, అందరూ రావాలి. శ్రమ వస్తే నేను సువర్ణమవుతాను. స్తోత్రం చెప్పు. ఉట్టిగా పనికి మానడానికి విలువ ఉండదు, ఉంటుందా? చెప్పు. నువ్వు దేవుడి సన్నిధిలో ఎంతగా శోధించబడతావో అంత సువర్ణము వలె, బంగారం వలె దేవుడు లేపుతాడు. ఆమేన్. అవమానమా కాదా? ఊరంతా ఈడ్చుకొచ్చారు, అవమానమా కాదా? చెప్పాలి. సైనికులందరూ ఈడ్చుకొచ్చారు. అక్కడ ఉన్న ఖైదీలు అనుకోవచ్చు, వీళ్ళు ఎంత దుర్మార్గం చేస్తే ఇలాంటి శ్రమలకు. కానీ ఇదిగో వాళ్ళు పాడుతున్నప్పుడట ఆ శబ్దాన్ని వింటున్నారు, ఆ స్తుతిని వింటుంటే ఆ వింటున్న వాళ్ళ సంఖ్యలు కూడా తెగిపోయాయి, వింటున్న వాళ్ళ తలుపులు తెరుచుకున్నాయి. బ్రహ్మాండమైన విషయం ఏంటి తెలుసా? సంఖ్యలు తెగిపోయినా, చెరసాల తెరవబడినా ఏ దొంగ పారిపోలేదు. కారణం ఏంటి తెలుసా? స్తుతి వారి సంఖ్యలు మాత్రమే కాదు తెప్పింది, వారి యొక్క పాప బంధకాలు తెప్పింది. స్తోత్రం చెప్పగట్టి స్తుతించాలా ఉందా? చెప్పు. స్తుతించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొక మాట చెప్పండి. అగ్నిగుండంలో వారికి త్రోయబడ్డారు. స్తుతి ఆగిందా?
చెప్పాలి. అగ్నిగుండములోనికి త్రోయబడ్డారు. స్తుతి ఆగిందా? ఆగలేదు. స్తుతిస్తున్నారు. ముగ్గురు త్రోయబడ్డారు అగ్నిగుండములో. ఏడంతల అగ్ని. శద్రక్, మేషక్, అబేద్నెగో వారు స్తుతిస్తుంటే అగ్నిగుండములోనికి నా దేవుడు దిగొచ్చాడు. గట్టిగా చప్పట్లు పడుతున్నారు. హల్లెలూయా. పోతే పోయాడులే, సస్తాలు అనుకోడు నా దేవుడు. శ్రమలో నీతోనే ఉంటాడు. యెషయా గ్రంథములో వ్రాయబడిన మాట చెప్తాను, చదవబడిన టైంలో చెప్తాను. జలములలో పడి మీరు వెలుస్తున్నా కూడా నేను మీతోనే ఉంటాను. ఆమేన్ చెప్పాలి. అగ్ని మధ్యలో నడుస్తున్నా నేను మీతోనే ఉంటాను. ఎవడైనా ఈ మాట చెప్పాడా? చెప్పండి. అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎవడని చెప్పాడా? చెప్పబిడ్డ. హల్లెలూయా. నా దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు జలములో పడి వెళుతున్నావు. జలములంటే ఏంటి? శ్రమలో నీవుంటే విడిచిపెట్టేవాడు కాదు ఆయన నీతోనే ఉంటాడు. ఇదిగో యెహోషాపాతు అంటున్నాడు, యెహోషాపాతు మీరు వెళ్ళండి, నేను మీతోనే ఉంటాను, నేను మీతోనే వస్తాను, నేను మీ పక్షమున నిలబడే దేవుడిని ఉన్నాను. ఆమేన్. అగ్నిగుండములో వారు ఉన్నా కూడా వాళ్ళతో పాటు దిగి వచ్చాడు ఆయన. ఆమేన్. అగ్నిలో ఉన్న, జలములలో ఉన్న, శ్రమలలో ఉన్న, శోధనలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, ఇరుకుల్లో ఉన్న ఆయన నీతోనే ఉండే దేవుడే ఉన్నాడు. స్తుతించు. ఎందుకు స్తుతించాలి? మొట్టమొదటిది జయమిచ్చు దేవుని మనం స్తుతించాలి. అందరు చెప్పండి, జయమిచ్చు దేవుణ్ణి స్తుతించాలి. రెండవది ఎందుకు స్తుతించాలి? ఇదిగో శ్రమలో ప్రభువుని స్తుతించినప్పుడు దైవ కార్యం జరిగింది. ఏంటంటే విడుదల. శరీర రోగాలే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి దురాత్మ కార్యాల నుంచి విడిపించగలిగిన శక్తివంతుని మనం స్తుతించాలి. మూడవదిగా ఇదిగో శ్రమైన, ఇబ్బందైనా మనని విడువకుండా మనతోనే ఉండే దేవుని మనం స్తుతించాలి. నేను అంటాను, నువ్వు ఎక్కడ ఉన్నా ఆ స్థలము బెరాకావును దాకా. గట్టిగా చెప్పు. పెళ్లిలో ఉంటే పెళ్లి కూడా ఏమైపోవాలి? బెరాకలో అయిపోవాలి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఏమైనా చుట్టాల ఇంటికి పోతే ఆ చుట్టాల ఇల్లు ఏమైపోవాలి? బెరాకలో అయిపోవాలి. బెరాక అంటే అర్థం ఏంటి? స్తుతి. ఇది పిచ్చి పట్టింది దైవకు, ఇది పిచ్చి పట్టింది అనుకోవాలి ప్రజలు. ఆమేన్. నేను అంటానుగా, చెప్తున్నాను కదా, నువ్వు స్తుతిస్తున్నప్పుడు వింటున్నామా అని కూడా విడుదల కలుగుతుంది. సిగ్గుపడద్దు, స్తుతించు. నువ్వు స్తుతిస్తుంటే అన్యుడు వింటున్నా, నీ శత్రువు వింటున్నా, నీ స్నేహితులు వింటున్నా, నీ బంధువు వింటున్నా, ఎవరైనా సరే వాడు విన్న తోడనే వాడికి విడుదల కలుగుతుంది. వాడి సంఖ్యలు తెగిపోతాయి, వాడి హృదయం తరంలో మార్పు చెందుతుంది. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. అలా అట్టి విధముగా స్తుతించే కృప దేవుడు ఇచ్చునుగాక. శ్రమల్లో ఎవరి వైపు చూసి, ఈ శ్రమ వైపు చూసి కృంగిపోతూ భయపడకు, జడియకు. దేవుడు నీతోనే ఉన్నాడని గ్రహించి ఆయన స్తుతించు. ఆమేన్. స్తుతిస్తే జయం ఉన్నది, స్తుతిస్తే విడుదల ఉన్నది, స్తుతిస్తే మనకు ఇదిగో ధైర్యమునిచ్చే దేవుడు నీతోనే ఉంటాడు. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేయబడి అందరూ స్వరమెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా.